అందరికీ నమస్తే అండి. నేను మీ శ్రావణ్ కుమార్. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిరుమలాపూర్ గ్రామంలో ఇక్కడ మనకు ఆప్సైటీ వాడిన రైతులు ఇప్పుడు డెమో చూసిన తర్వాత వాడాలనుకునే రైతులు కూడా ఇప్పుడు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. అయితే గత 20 రోజుల క్రితం వీళ్ళు మన దగ్గర ఆప్సైటీ తీసుకొని ఇక్కడ పక్కన ఈ పంటకి వాడడం జరిగింది. ఇక్కడ పక్కనే ఈ పక్కనే ఉన్న ఈ పొలం కూడా చూడండి. అంతకుముందు ఇలానే ఉండేదంట ఈ పంట కూడా. ఇక్కడ మనకు రైతు అందుబాటులో ఉన్నారు. మీ పేరండి? హనుమాన్లు. ఓకే. ఇంటి పేరు? బక్కశెట్టి హనుమాన్లు. మరి ఇది ఇప్పుడు ఎన్ని రోజులు మీరు ఆప్సైటీ వాడి మరి ఇప్పుడు దీనికి మీకు తేడా అనేది ఎలా అనిపించింది మీకు? మరి అంతకుముందు ఎలా ఉండేది మీరు ఒకసారి దీంట్లో తెలియజేయండి. ఇది మొత్తం పండు వారింది. అది వాడిన తర్వాత కొంచెం చేంజ్ అయిందా? అంటే ఎలా ఉండేది? మొత్తం పండు వారింది. ఇట్లనేనా? ఇలానే ఉండేదంట. మరి ఈ పంటకి అంటే ఎన్ని రోజుల గ్యాప్ అండి మరి మీరు నాటేయడం? అంటే 10 రోజులు, 10 డేస్ గ్యాప్. అంటే ఇప్పుడు మీరు ఆప్సైటీ వాడడం ఎన్ని రోజులు అయింది మీరు వాడి? ఇప్పుడు వాడి 15 రోజులు అవుతుంది. 15 రోజులు అవుతుంది. అంటే 15 రోజులలో మీకు ఈ తేడా అనేది కొంచెం పచ్చబడ్డం అనేది మీరు గ్రహించారు. అంటే ఓన్లీ అడుగు మందులనే వాడినా, స్ప్రే కూడా చేశారా? అడుగు మందులనే వాడినా. అడుగు మందుల్లో వాడారు. స్ప్రే అంటే అప్పుడు మాకు తెలియలేదు. ఓకే. స్ప్రే వేరే మందులు చేసినాం. ఓకే. అందులో కలపాలనే విషయం మీకు చెప్పలేదు ఎవరు? ఓకే. ఇక్కడ మరి ఈ పక్కన ఈ పంట వ్యక్తి కూడా ఉన్నారు. మరి మీరు ఎన్ని రోజులు అండి నాటేసి? 20 రోజులు అవుతుంది. మరి ఇప్పుడు ఆప్సా వాడింది మరి రిజల్ట్ కొంచెం కనపడుతుంది కాబట్టి మరి మీరు ఏమన్నా వాడాలనుకుంటున్నారా? ఓకే. నెక్స్ట్ టైం ఇది ఇప్పుడు మనోడు వాడిన తర్వాత మీ పేరు ఏమన్నారు? సాగర్ గారు. ఇప్పుడు సాగర్ గారు వాడిన తర్వాత మళ్ళీ ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ మనం దీన్ని వీడియో తీసే ప్రయత్నం చేద్దాం. అందరికి కూడా థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన రైతన్నలకు కూడా థ్యాంక్ యూ అండి.